వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతుంది. కడప నగరంలో బిల్డప్ సర్కిల్లో వెలిసిన శ్రీ శ్రీ విజయ దుర్గమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించిన రామ్ చరణ్. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎస్బీఐ బ్యాంకులో భారీ దొంగతనం. 6 హామీలు ఇచ్చి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలోని ఓ స్థలంలో గుడి నిర్మాణం విషయంలో ఇరు వర్గాల మధ్య గొడవలు ముదురుతున్నాయి. 20 ఏళ్ల క్రితం కొంత స్థలాన్ని కొనుగోలు చేసిన కాలనీవాసులు ప్రస్తుతం హనుమాన్ గుడి నిర్మాణం కోసం సన్నద్ధమయ్యారు. దీంతో ఆ స్థలం చుట్టూ ఉన్న కుటుంబాలు గుడి నిర్మాణం జరిగితే దాని నీడ పడడం వల్ల ఇబ్బందులు అవుతాయని సెంటిమెంట్ వివాదానికి తెరలేపారు. గత 4 రోజుల నుంచి ఆలయ ట్రస్టు సభ్యులతో పాటు స్థానికుల మధ్య వివాదం తీవ్రమవుతుంది. అయితే ఈ రోజు ట్రస్టుకు సంబంధించిన సభ్యులు గుడి నిర్మాణ స్థలం వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. ఎట్టి పరిస్థితులలో తాము ఈ స్థలంలో గుడి నిర్మాణం చేపడమని హెచ్చరించారు. ఎవరు అడ్డుపడినా ఊరుకునేది లేదని మహిళలు అంతా కలిసి గుడి నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ విషయంలో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపచేసే ప్రయత్నం చేస్తున్నారు. గుడి నిర్మాణ విషయంలో తమకు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకరించాలని ట్రస్టు సభ్యులు కోరుతున్నారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద దేవకి కాళీయ మర్దనుని కలను ఒక మహిళ యాక్సిడెంట్లో చనిపోయింది. మేము భూమి భయాన పెట్టినాం. ఇక్కడ ఒక్క ఇల్లు కూడా లేదు. పెట్టిన తర్వాత మాకు ఇంటింటికి 5,000 రూపాయలు వసూలు చేసుకొని అందరం కలిసి 2006లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకొని తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత మా ముందైన ప్లాట్ కొన్నాడు. వీళ్ళు కూడా మా రిజిస్ట్రేషన్ అయినాక ఇల్లు కట్టుకున్నారు. మమ్మల్ని గుడి ఇక్కడ కట్టద్దు, ఇక్కడ ఎవరు ఉండద్దు అని ఆ ముందటి ప్లాట్ అయినా మమ్మల్ని బెదిరిస్తుండు, చంపుతానని ఫోన్లు చేస్తాడు, మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుండు. ఇక పెద్దలు అందరూ కలిసి మమ్మల్ని ఒక గుడి కట్టుకునేటట్టు చేయాలి. ఎమ్మెల్యే సాబ్ కూడా మాకు సహకరించి ఇది సాయం చేయాలని కోరుతాను. ప్రజానీకానికి ఇక్కడ వచ్చిన భక్తులకు అందరికీ నమస్కారం. మసూదన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ మేము ప్రతి సంవత్సరం శ్రీరామనవమి, దుర్గామాత పూజ, వినాయక చవితి వేడుకలు ఇక్కడ పూజలు చేస్తాము. అప్పుడు లేని ఆబ్జెక్షన్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేము ప్రతి సంవత్సరం చేస్తాం. 20 సంవత్సరాలు గత 20 సంవత్సరాల నుండి అంతకుముందు అక్కడ సురేందర్ గారి జాగాలో చేసేవాళ్ళం. ఆయన ఇల్లు అమ్మిన తర్వాత ఇక్కడ ప్లాట్ కొన్నాం దక్కన్ మురళి గారి దగ్గర నుండి. ఆయన మాకు కన్సెషన్ కూడా ఇచ్చిండు. గుడి అంటే నేను ఇక్కడ ఉండటం లేదు, కరీంనగర్ వెళ్తున్నా, నా వంతు చందా అని ఆయన మాకు కన్సెషన్ ఇచ్చి ఈ 3 గుంటల జాగా కొన్నాం. మేము కొన్న తర్వాత పక్క ప్లాట్ ఆయన కొన్నాడు. ఇక్కడ గుడి కట్టొద్దు అంటే చర్చిలు ఉండొచ్చా, మరి గుడి ఉండొద్దా? దాన్ని ప్రజలు ఆలోచించాలి. మీడియా మిత్రులకు మా నివేదన ఒక్కటే,
మా ఈ కష్టాన్ని దయచేసి హైలైట్ చేసి వాస్తవం రాయండి. మీరు మాకేదో ఫేవర్ చేసినట్టు కాదు. మీకు దోచిన విధంగా మాది తప్పు ఉంటే మాదని రాయండి. లేదు మీది తప్పు లేదంటే గుడి కట్టడంలో తప్పేం లేదు. ఇక్కడే 2 చర్చిలు ఉన్నాయి. మరి హిందువులకు ఒక్క దేవాలయం ఉండొద్దా? దయచేసి ఆలోచించండి, సహకరించండి. నమస్కారం. సోదరులందరికీ, మా కాలనీ సోదరులందరికీ, మా కాలనీ వాసుల తరపున, మా మహిళా భక్తులందరి తరపున నమస్కారం. మేము ఇక్కడ గుడి కట్టుకోవడం మేము ఇప్పుడు అనుకున్నది కాదు. 20 సంవత్సరాల క్రితమే జాగా తీసుకొని అప్పటి నుంచే మేము అనుకుంటున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏం కాదు. అప్పుడు మా తర్వాతనే ఇతను ల్యాండ్ తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు మేము అప్పటి నుంచే ఇక్కడ అంకుల్ వాళ్ళని కూడా మేమే ఫోర్స్ చేసి అంకుల్ వాళ్ళని ముందట పెట్టి మేము కట్టుకోవాలనుకుంటున్నాం. మేము ఆడవాళ్ళం కదా అనేసి అంకుల్ మాకు దేనికైనా అంకుల్ కాలనీలో ఏం జరిగినా అంకుల్ మేము అంకుల్ దగ్గరికి వెళ్ళి సమస్య ఏదైనా కూడా, ఏ శుభకార్యమైనా ఏదైనా అంకుల్ దగ్గరికి వెళ్ళి మేము సంప్రదించి చేయించుకుంటాం. కాబట్టి ఈ గుడి విషయంలో మేము దుర్గా నవరాత్రులు అంకులే ముందుండి నడిపిస్తారు. మమ్మల్ని వినాయకుడు పెట్టిన అంకులే ముందుండి నడిపిస్తారు. కాబట్టి ఈ విషయంలో కూడా అంకుల్నే ముందు పెట్టి మేమందరం కలిసి గుడి కట్టుకోవాలని అంకుల్ని మేము సాగర్రావు అంకుల్ గారు వీళ్ళందరూ, ముత్యాల అంకుల్ వీళ్ళందరూ మాకు ముందుండి నడిపిస్తారు. కాబట్టి వాళ్ళని మీరు ముందుండి మాకు నడిపియండి, మాకు గుడి కట్టియండి మేమని అంకుల్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి మేము కట్టించుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు అబ్జెక్షన్ చెప్పినా ఈ గుడి మాత్రం ఆగదు. అంకుల్ వాళ్ళు మాకు ఒకవేళ అంకుల్ వాళ్ళందరూ ఏమైనా అబ్జెక్షన్ చెప్పినా మేము ఆడవాళ్ళందరం కలిసి మనిషి కొన్ని డబ్బులు వేసుకొని గుడి కట్టుకోవాలని మేము నిర్ణయం తీసుకున్నాము. ఇప్పుడు కాదు, మేము ఎవ్రీ ఇయర్ పెట్టుకుంటున్నాం కదా. అప్పుడే మేము ప్రతి సంవత్సరం వినాయకుడు పెట్టిన శ్రీరామనవమి, దుర్గా నవరాత్రులు ఇక్కడ చేసుకుంటున్నాం. కాబట్టి మేము ఇక్కడే గుడి కట్టుకోవాలి. మేము ఎక్కడికో పోదలుచుకోలేదు. మేము అందరం ఇక్కడ దగ్గర ఉంటుంది మాకు. మేము గుడి కట్టుకోవాలి, మేము రోజు రావాలి. కాబట్టి మేము ఇక్కడే కట్టుకుంటాం. ఎవడు ఆబ్జెక్షన్ చెప్పినా మేము వినేది లేదు. జై శ్రీరామ్. ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడి గ్రామంలో రైతులు పొలంలోకి వెళ్లే రహదారి రోడ్డుకు ఇరువైపులా పూర్తిగా తుప్పలు పట్టేసి ప్రజలు రాకపోకలకు చాలా ఇబ్బందికరంగా తయారైంది. సుమారు 1 కిలోమీటర్ పొడవున కొండపూతంత రోడ్డు కుడుముల చెరువు ఏక సత్యనారాయణ పొలం నుండి కామశెట్టి బూరయ్య పొలం వరకు రోడ్డుకు ఇరువైపులా జంగిల్ క్లియరెన్స్ ఇయ్యాలి. వెంటనే ఉపాధి పథకం ద్వారా పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ రేస్లో బీసీ బిడ్డ పొదిల శ్రీనివాస్ చరిత్రగల మిర్యాలగూడ మార్కెట్ కమిటీ అధ్యక్ష పదవి రేస్లో పొదిల శ్రీనివాస్ ముందంజలో ఉన్నట్లు అత్యంత విశ్వసనీయమైన సమాచారం. స్వర్గీయులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొదిల హరిచంద్ర కుమారుడు ఆది నుండి కూడా జానారెడ్డికి కాంగ్రెస్ పార్టీకి విధేయతగా ఉన్న కుటుంబం కొన్ని సందర్భాలలో పార్టీ అధికారంలో లేకున్న నాయకుల ఆజ్ఞలను శిరావాసిస్తూ పార్టీకి వెన్నుముకలాగా పనిచేస్తూ నాయకులందరి మన్నలను పొందుతున్న పొదిల శ్రీనివాస్కు మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్గా అవకాశం రావచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ కార్మిక సంఘాలపై విధిస్తున్న ఆంక్షలు ప్రభుత్వం వెంటనే ఎత్తివేయాలని, తక్షణమే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సిఐటియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కుమారస్వామి డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదార్కని ఆర్టీసీ డిపో ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని తగ్గించాలని పిఎఫ్ఎస్ బీఆర్ఎస్పీ కార్మికుల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ ఆర్టీసీ కార్మిక సంఘం జిందాబాద్ జిందాబాద్ ఆర్టీసీ జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు ఆర్టీసీ కార్మిక సమస్యలు పరిష్కరించేంత వరకు కల్పించాలి. ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి. కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి. కల్పించాలి ఆర్టీసీ కార్మికులకు భద్రతను కల్పించాలి. డిపో మేనేజర్ల వేతనం తగ్గించాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్ ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాడదాం. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు నిలుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలుపుకోవాలి. ఎన్నికలు అదనపు బస్సులు పెంచాలి. అదనపు బస్సులు ప్రజలకు అవసరమయ్యే విధంగా అదనపు బస్సులను పని భారాన్ని ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని ఆర్టీసీ కార్మికులపై పని భారాన్ని జిందాబాద్ సిఐటియు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2019 డిసెంబర్లో కార్మికుల ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మిక సంఘాలపై నియంత్రణ విధించడం జరిగింది. దీన్ని అదునుగా చూసుకొని డిపో మేనేజర్ దగ్గర నుంచి మొదలుకొని పై అధికారుల వరకు ఈ ఆర్టీసీలో పనిచేసే అటువంటి కార్మికులపై పని భారాన్ని మోపుతున్నారు. పని వేళలను అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ డిపోలలో నెలకొని ఉంది. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పని వేళలు లేకుండా వారానికి 6 రోజులు పనిచేసినప్పటికి కూడా వాళ్లకు లీవులు అయినటువంటి పరిస్థితి ఉంది. వీక్లీ ఆఫ్లు అయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటుగా మహిళా కార్మికులని చెప్పి చూడకుండా మహిళలను కూడా పని భారాన్ని మోపి ఈరోజు రాత్రి అర్ధరాత్రి కూడా పనులు నిర్వహించేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ అధికారులు కార్మికులపై అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి పరిస్థితిని విడనీయడం కోసం గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ డిపోలో కార్మిక సంఘాలను పునరుద్ధరిస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని 11 నెలలవుతున్న అధికారంలోకి వచ్చి ఇంతవరకు హామీని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కనబడుతున్నటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వం ఏదైతే వెల్ఫేర్ బోర్డులో నియమించినటువంటి ఉందో దాంట్లోనే మళ్ళీ కొత్త వాళ్ళతోని ఆ బోర్డును నియమించాలనేటువంటి ఆలోచనతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం లాగానే ఈ ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరించేటువంటి ఆలోచన చేయడం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, ఆర్టీసీ కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్టీసీ డిపోల వద్ద ఈరోజు ధర్నా కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్ డిపో ముందు కూడా సిఐటియుగా ఆందోళన కార్యక్రమం ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం తాను ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడం కోసం ఆర్టీసీలో తిరిగి కార్మిక సంఘాలను పునరుద్ధరణ చేయాలని, వాళ్లకు ఎన్నికలు నిర్వహించాలని, అదేవిధంగా వీళ్ళ పని భారాన్ని తగ్గించాలని, దీంతో పాటు ఏదైతే మహిళలకు ఉచిత బస్సు పెట్టిన దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు చూసినట్లేదుంటే ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడంతో ఈరోజు పని భారం మోపుతున్నామన్నటువంటి పద్ధతులలో ఈ యాజమాన్యం ఉంది. కాబట్టి వెంటనే ఈ ప్రజల అవసరాలకు అనుకూలంగా బస్సుల సంఖ్యను పెంచాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో సిఐటి ఆధ్వర్యంలో అందరినీ కలుపుకొని వీళ్ళ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం.
మూడవ సోమవారం సందర్భంగా విశాఖ స్టీల్ ప్లాంట్లో అతి పురాతనమైన శివాలయానికి దర్శించుకోవడంలో భక్తులు తండోపతండాలుగా తరలి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ 44 గ్రామాల నిర్వాసిత కాలనీలో నివసిస్తున్న ప్రజలకు వారి యొక్క ఆధార్ ప్లాంట్లు పట్టుకొని వచ్చినప్పుడు వారికి శివుని దర్శించుకునే విధంగా శివాలయంలో వదలడం జరుగుతుంది. ఎంఎఫ్డి దగ్గర ఉన్న శ్రీ పర్వత వర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం అతి పురాతనమైనదని, ఆలయ విశిష్టత గురించి ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్ డికే నాయుడు ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. దగ్గర నుండి కూడా విశాఖ భూములందరూ కూడా ఈ 44 గ్రామాలు తరలించినా సరే ఈ శివాలయానికి ఎవరు ముట్టుకోవడానికి కూడా ఎవరికి ధైర్యం చాలలేదు. అందువల్ల ఏంటంటే ఈ మహాశివుడికి చాలా మరి అనుకూలతగా చాలా మహిమలు ఉన్నాయి. ఈ శివాలయానికి ఎవరైనా కార్తీక మాసంలో కానీ మామూలు సోమవారం కూడా దర్శించుకుంటే వాళ్ళ ఇటువాలని తగ్గిపోయి వాళ్ళ ఆయుర్వేదానికి నమ్మకం బాగా ఉంది. మేము ఆలయ కమిటీగా ప్రతి సంవత్సరం కూడా మహాశివరాత్రి ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 4వ సోమవారం భోజనాలు పెట్టి మహాన్న సమారాధన ఉంటాయి. 15,000 నుంచి 20,000 మందికి జనాలు వస్తారు. అలాగే ముఖ్య యాజమాన్యం కూడా మాకు బాగా సహకరిస్తుంది. ఎందుకంటే ఈ బయట నుంచి వచ్చి నిర్వాసిత కాలనీ ప్రజలైతే విశాఖ జిల్లా ప్రతి జిల్లా నుంచి భక్తులకు కూడా మేము ఇక్కడ మేము ఈ సోమవారం దర్శన భాగ్యం కల్పిస్తున్నాం. అయితే దీనివల్ల ఏంటంటే మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి మహాశివరాత్రి కూడా అమావాస్య ముందు రోజు మహాశివరాత్రి సుమారు ఒక 200-300 మొదలుపెట్టింది. ఈరోజు 1000 మంది వరకు మేము భోజనాలు పెడుతున్నాం. అలాగే ఈ పురాతన ఆలయాన్ని దర్శించడం ద్వారా భక్తులకు మంచి ఆయుర్వేద ఆశీర్వాదం కొడుతున్న నమ్మకంతో ఈ రోజు చాలా మంది చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి దర్శనం చేసుకుంటారు. ఓం నమః శివాయ. మాట్లాడండి సార్. పర్లేదు చెప్పండి. మేము కమిటీ తరఫున అది కమిటీ పెద్దలు వాళ్ళు వివరాలు చెప్పండి. అయిపోయింది ఆల్రెడీ స్పీచ్. ఎందుకని ఎవరో చిన్నారు. ఖర్చులకి ఫోన్ పే అలా నిలబడే అలా స్వామి అందరూ బయటికి వెళ్ళాలి. ప్లీజ్ అమ్మా, అక్కడ పెట్టకూడదమ్మా, అక్కడ పెట్టకూడదు. తల్లి అక్కడ పెట్టకూడదమ్మా. పూలు ఇక్కడ పెట్టినప్పుడు బయట అన్ని అట్లే అమ్మా అక్కడ అన్ని. స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గరీబీ నిదానాన్ని తీసుకుని దేశంలోని పేద ప్రజల అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన మహనీయురాలు అని టీపీసీసీ కార్యదర్శి మిసాల ప్రకాష్ అన్నారు. దేశ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 107వ వర్ధంతి సందర్భంగా నగరంలోని గిర్మాజిపేటలోని ఆమె విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిసాల ప్రకాష్, జారతి రమేష్, సదానందం, దర్శన్ సింగ్, మహిళా నాయకురాలు గూడ శారద, లావణ్య, విజయ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిసాల ప్రకాష్ మాట్లాడుతూ దేశ ప్రజల కోసం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి వారి సంక్షేమం కోసం పాటుపడ్డారని ఆయన అన్నారు.
లీడర్ సార్ నౌకర్ చూసిన ఇక్కడ థ్యాంక్ యూ రియల్గా అంటాను రాజేంద్ర అన్న మాట్లాడు 2 రోజులు వేసి పట్టుకోండి మస్తు దండే అట్లా పట్టుకోక లేదు బాబా ఇప్పుడే సరదాకా పట్టుకో మంచిగా అనుకో అమ్మ జరుగులమ్మా ఇటు జరగండి మంచిగా విగ్రహానికి జన్మదిన సందర్భంగా కొండా దంపతుల ఆదేశానుసారం కొండా దంపతుల నాయకత్వంలో మీరు బంధువులు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వాడవాడలా కూడా అందులో భాగంగా గోవిందరావు గుట్ట కింద మాజీ కార్పొరేటర్ జాతి రమేష్ గారు, తెలంగాణ డివిజన్ అధ్యక్షురాలు కూడా శారదా కూడా లావణ్య జై రవి మహిళా సోదరు దేశాల అధ్యక్షురాలై ఇలా భారతదేశం కోసం హరిజన గిరిజన బడుగు బలైన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాజభరణాలు రద్దు చేసి బ్యాంకులను జాతీయం చేసిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీకి దక్కుతుంది. ఇలా పేదలు కూడా బ్యాంకులో పోయి డైరెక్ట్ లోన్ తీసుకోవాలంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి చొరవలేనని ఈ సందర్భంగా అందరూ కూడా చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం ఏదున్నదో ఇలా పేదలకు అన్యాయం చేస్తూ ఉన్నది. పేదలకు పథకాలను కూడా చేస్తూ ఉన్నది. కార్పొరేట్ వ్యవస్థలకు కొమ్ము కాస్తున్న ఈ మోడీని దింపేంత వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు ఇలా ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా అందరూ కూడా ప్రమాణం చేసి ముందుకు వెళ్ళాలని, రాబో రోజులలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో, రాష్ట్రంలో మళ్ళీ అధికారం తీసుకొని ప్రతి ఒక్కరు కృషి చేయాలి ఇప్పటి నుండి అని సందర్భంగా అందరు కోరుతూ రాబో ఎలక్షన్లో కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టం సందర్భంగా కోరుతున్నాం. శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా 27 డివిజన్లోని గోవిందరావు గుట్ట దగ్గర వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. వినడానికి ఒళ్ళు జలధరించే వార్త ఇది. కల్తీ లేని ప్రపంచంగా మారిన మైనం, తల్లిపాలు మినహా అన్ని కూడా కల్తీ అన్న చేదు నిజం. ఇటువంటి ప్రపంచంలో వెల్లుల్లిపాయతో కల్తీ చేస్తున్న వైనాన్ని గ్రహించిన అధికారులు తీసుకున్న చర్య మిక్కిలి అభినందనీయం. తగు రీతిలో వారికి శిక్ష పడాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసలు విషయానికి వెళ్తే సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లి సోనీ జింగీర్ గార్లిక్ పేస్ట్ పేరిట 1500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తుండగా పట్టుబడ్డ మహ్మద్ షకీల్ అహ్మద్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అల్లంకు బదులు ప్రమాదకరమైన సిట్రిక్ యాసిడ్, ఉప్పు, పసుపు, వెల్లుల్లి వినియోగిస్తూ తయారు చేస్తున్నట్లు గుర్తించిన అధికారులు మహ్మద్ షకీల్ అహ్మద్తో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేశారు టాస్క్ ఫోర్స్ పోలీసులు. తాడిపత్రి పట్టణంలో మంగళవారం నాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నెహ్రూ పార్క్ వద్ద సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ పట్టణ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మాట్లాడుతూ బండాల గనుల నుండి అనేక డాక్టర్లు అధిక లోడుతో తాడిపత్రి మీదుగా వివిధ ప్రాంతాలకు వెళ్తున్నాయని, అధిక లోడుతో వస్తున్న ట్రాక్టర్లు, డ్రైవర్లు డ్రైవింగ్ బ్యాలెన్స్ తప్పడంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని వాపోయారు. గనుల నుండి నల్లబండల ట్రాక్టర్లు అధిక లోడుతో వస్తున్న ఆర్టీఓ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు ారని, అధిక లోడు కారణంగా అనేక మంది ప్రజలు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని, తక్షణం అధిక లోడు అరికట్టే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని వారు అన్నారు. బండలు తోలే ట్రాక్టర్లు అంగిరెడ్డిపల్లి, కనకాద్రపల్లి, చింతరాయపల్లి, పెట్టుకోట ఇవన్నీ కూడా గన్నులు ఉన్నాయి. అక్కడ ఆ బండల గన్నుల్లో నుండి ఈ ట్రాక్టర్లు తాడపత్రికి ఫ్యాక్టరీలకు, తాడపత్రి టౌన్లోకి తోలడం జరుగుతూ ఉంది. బండలు తోలుకోండి, మాకైతే ఇబ్బంది ఏం లేదు. మేము ఒకటే ఖండిస్తూ ఉన్నాం. ఎంతో మంది అంగిరెడ్డిపల్లి నుండి తాడపత్రి టౌన్ వరకు 100 మంది
చనిపోవడం జరుగుతూ ఉంది. నిన్న లేక మొన్న వెంకటరెడ్డిపల్లి దగ్గర కూడా ఒక అమ్మాయి చాలా బాధాకరము, చాలా ఘోరంగా ట్రాక్టర్ కింద పడి చనిపోవడం జరిగింది. మరి మేము ట్రాక్టర్ ఓనర్లకు, అక్కడ ఉండే గన్నుల వాళ్లకు, ఇక్కడ ఉండే ఆర్టీఓలకు, అధికారులకు అందరికి కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటి చెప్తా ఉన్నాం. ఆ ఓవర్లోడ్ బండలు వేసుకోవడం వల్ల ఈ ముందర ఉండే ఇంజన్ పైకి లేచిపోతుంది ఇట్లా ట్రాక్టర్కు. ఆ లేచిపోవడం వల్ల స్టీరింగ్ ఇట్లా తిరుగుతుందని వాళ్ళకి డ్రైవర్లకి అర్థం కాని పరిస్థితి. బ్రేకులు తప్పితే బ్రేకులు పడవు ట్రాక్టర్లకు. మోటార్ సైకిల్ మీద పోయేటోళ్లకు, మరి ఆటోలలో పోయేటోళ్లకు ఆ ట్రాక్టర్లు కొట్టడం జరుగుతూ ఉంది. ఇది మేము తీవ్రంగా కమ్యూనిస్టు పార్టీగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా కానీ ఆ ట్రాక్టర్లు యాజమాన్యానికి, ఇక్కడ ఉండే ఆఫీసర్లకు కూడా చెప్తా ఉన్నాం. ఆ ఓవర్లోడ్ లేకుండా మామూలుగా తనకి ఎంత టన్నేజ్ ఉందో ట్రాక్టర్కు ఆ టన్నేజ్ ప్రకారం తోలుకోవల్ల ఓవర్లోడ్ చాలా మంది చనిపోతున్నారని చెప్పి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అధికారులకు కూడా మేము చెప్తా ఉన్నాం. వెంటనే ఈ ట్రాక్టర్లను ఓవర్లోడ్లను అరికట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.